నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం లలితా సోమేశ్వర ఆలయానికి కార్తీక మాస చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా చేరుకున్నారు. ఇక్కడి సప్తనది సంగమమైన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు. రామదేశ అంతిని రామదేశ కుటుంబాలని చెప్పండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్నందున విజయోత్సవ సంబరాల్లో భాగంగా అక్బర్పేట భూంపల్లి మండలానికి 70 లక్షల రూపాయలు ఎన్ఆర్ జీఎస్ నిధుల ద్వారా మండలంలోని వివిధ గ్రామాలకు సీసీ రోడ్డు, డ్రైనేజీ, శానిటేషన్ మరియు అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు ఇచ్చినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖకి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నందున విజయోత్సవ సంబరాలలో భాగంగా అక్బర్పేట భూపల్లి మండల కేంద్రానికి ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 70 లక్షల రూపాయలను మంజూరు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, మండల ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అక్బర్పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామానికి 20 లక్షల రూపాయలు, తాలాపల్లి గ్రామానికి 20 లక్షల రూపాయలు, కాజీపూర్ గ్రామానికి 10 లక్షల రూపాయలు, బేగంపేట గ్రామానికి 5 లక్షల రూపాయలు, అలాగే వీరారెడ్డిపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయలు ఈ విధంగా సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు మంజూరు చేసినారు. అలాగే తాలాపల్లి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్కు 8 లక్షల రూపాయలు, చిట్టాపూర్ గ్రామంలో స్కూల్లో శానిటైజర్ గురించి 2 లక్షల రూపాయలు, మొత్తం 70 లక్షల రూపాయలను మంజూరు ఇచ్చినందుకు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కార్తీక మాసం 4వ సోమవారం 51 జంటలతో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీ నందు శ్రీ 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 సత్యనారాయణ స్వామి ఆలయంలో 51 జంటలు భార్యాభర్తలు కలిసి భక్తి శ్రద్దలతో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించారు.
మన హిందూ నేను అయితే అప్పుడే ఎక్కడ ఒత్తి పెట్టినా ఫస్ట్ లోన్ ముఖ్యం ప్రసాదం
అట్లే ఉండి గద్వాపట్నంలోని శ్రీ రాఘవేంద్ర కాలనీలో శ్రీ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ టెంపుల్ కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం ఈరోజు లాస్ట్ సోమవారం ఈరోజు దంపతులు మరి కుటుంబ సభ్యులుగా దీపోత్సవం చేయించాము. దీంట్లో దాదాపుగా 50 మంది దంపతులు పాల్గొనాలి, కానీ మనకు 40 దంపతులు వచ్చారు. వారందరికీ కూడా ఆలయ కమిటీ మహిళా మండలి తరఫున విశ్వ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ ప్రోగ్రాం అనేది నిరంతరం జరుగుతుంటుంది. ప్రతి పున్నమి రోజు ఈ సత్యనారాయణ టెంపుల్లో కుంకుమర్చన కానీ, 1000 దీపాలు వెలిగించడం కానీ, సత్యనారాయణ సంవత్సరం కానీ ఏర్పాటు చేస్తామని, అందులో భక్తులందరూ కూడా పాల్గొనాలని, ముఖ్యంగా గద్వాల జిల్లాలో ఎక్కడ లేని లక్ష్మీ సమేతంగా ఉన్న సత్యనారాయణ టెంపుల్ కేవలం గద్వాల మాత్రమే ఉంది. అందులో కార్యకాలం ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి పాల్గొని స్వామివారి యొక్క కృపలు పొందుతారని కోరుకుంటారు. నా పేరు గోవర్ధన్. మేము రాఘవేంద్ర కాలనీ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి గురించి మాట్లాడుతున్నాం. నా పేరు గోవర్ధన్. రాఘవేంద్ర కాలనీ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రతి కార్తీక మాసం ప్రారంభించినప్పటి నుంచి మొదటి సోమవారం నుంచి ఈరోజు 4వ సోమవారం పూజలు ఘనంగా నిర్వహించుతున్నాము. ఈ కార్తీక మాసం అనేది మనకి అందరికీ, అలాగే ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా చాలా ముఖ్యమైనది మరియు ఘనమైనది, పవిత్రమైన మాసము కూడా. ఈ మాసంలో మనం దీపారాధన చేయడం అనేది ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము. ఈ మాసంలో అనేక మంది స్వాములు కూడా మాలలు వేసుకొని మన కార్తీక హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. మనం ఈ విధంగా పూజలు చేయడం వల్లనే మన భవిష్యత్తు తరాలు కూడా ఈ విధంగా చేయాలి అని దీపారాధన అనేది నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మనం మన తరాలకి, మన పిల్లలకి అందరికీ కూడా ఏం నేర్పించాలి అంటే ప్రతిరోజు కూడా పూజ చేయాలి. మనం చేస్తున్న కొద్దీ కూడా అంటే మనకి పుణ్యం ప్రాప్తిస్తుంది. మన పాప కర్మలు అనేది తొలగిపోతూ ఉంటాయి. ప్రతి నెలలో చేసేది వేరు. ఈ కార్తీక మాసంలో చేసే అన్నదానానికి కానీ, దీపారాధనకి కానీ, ఏదైనా కానీ ఒక చిన్న పుణ్యం, ₹1 ఇచ్చినాము అంటే మనం 100 రెట్ల ఫలితం అనేది వస్తుంది. అన్నదానం కూడా చాలామంది ఇదే మాసంలో ఎందుకు ప్రారంభిస్తారు అంటే అది ఒకరికి పెడితే 100 మందికి పెట్టినటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మనకి అన్నదానం కానీ, నెక్స్ట్ ఇంకేమన్నా విద్యాదానం కానీ, ఇవన్నీ కూడా ఈ మాసంలో మనము ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది. కోటి దీపోత్సవం కానీ, అలాగే శివారాధన కానీ ఈ మాసంలో చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం అనేది సంప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి సోమవారం కూడా ఈ సత్యనారాయణ స్వామి కూడా విశేషంగా ఘనంగా పూజలు అందుకుంటున్నారు. లక్ష్మీ సత్యనారాయణ స్వామి గారు, అలాగే శివయ్య, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ నవగ్రహాలు కానీ, నెక్స్ట్ నాగేంద్ర స్వామి కానీ అందరికీ కూడా ఘనంగా పూజలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. మాది రాఘవేంద్ర కాలనీ, జోగులాంబ గద్వాల జిల్లా రాఘవేంద్ర కాలనీలో లక్ష్మీ సత్యనారాయణ స్వామి టెంపుల్లో మేము కార్తీక సోమవారం ప్రతి వారము మేము ఫస్ట్ వారము 108 దీపాలు, రెండవ వారము 1516 దీపాలు, మూడో వారము 5550 దీపాలు, ఈ లాస్ట్ వారము 51 మంది జంటలతో మేము ఈ దీపారాధన చేశాము. ఈ దీపారాధనకు మాకు అందరికీ కాలనీవాసులు సహకరించారు, స్త్రీలు వాళ్ళు సహకరించారు, ఆలయ కమిటీ వాళ్ళు, ఆలయ అర్చకులు అందరూ సహకరించారు. మన దేవుని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ ఇలాగే జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. నా పేరు సౌమ్య. నేను భీమ్నగర్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. భీమ్నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ కాలనీలో ఈ లక్ష్మీ సత్యనారాయణ దేవాలయంలో లాస్ట్ సోమవారమే మేము వెలిగించాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సోమవారం రావాలనుకుంటున్నాము. చాలా మంచిగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళకి ధన్యవాదాలు. మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థాంక్స్.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో మెండోరా గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగాలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మెండోరా గ్రామంలో కనక నర్సయ్యకి 1 లక్ష రూపాయల వ్యయంతో పశువుల పాక మంజూరు చేయడం జరిగింది. అంత ప్లాస్టిక్ షాపి పట్టి తీయాలి షాపి పట్టి తీయాలి సరే గమ్మున పుల్లు అరే తిప్పేసిందని ప్రజలకు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యంగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను తప్పక కొనగూర్చు సౌభ్రాతము పెంపొందించుటకు సత్యనిష్టానుపూర్వంగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరము నవంబరు 26వ దినమున మా సంవిధాన సభయందు హిందూ మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతిమి. నిజామాబాద్ జిల్లా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సమక్షంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బంది భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయంను భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధన వీటి స్వాతంత్ర్యంను అంతస్తులోను అవకాశంలోను సమానత్వాన్ని చేకూర్చుటకు అందరిలోనూ వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను కాపాడేందుకు అంకితభావంతో కృషి చేశామని ప్రతిజ్ఞ చేశారు. solemnly resolved sovereign socialist secular republic and to secure to all its citizens justice, social, economic and political liberty of thought, worship, equality of status among them all. Fraternity, assuring the dignity of the individual. This 26th day of November. Thank you. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని సమున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత భారత రాజ్యాంగానిదని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆయన రాజ్యాంగ ప్రవేశిక చదివారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టుటకై రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకువచ్చాడని ఈ చట్టాలను రద్దు చేసే వరకు దశలవారీ పోరాటాలకు సిద్దం కావాలని రైతులకు కార్మికులకు ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య పిలుపునిచ్చారు. ఈరోజు ఎస్కేఎం అదేవిధంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద ఐఎఫ్టీయూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు. వీటిని మరి ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఇప్పటికైనా నరేంద్ర మోడీ సరైన పాలన కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క కార్మికులు బదారిన పడి వాళ్ళ యొక్క ఇబ్బందులను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పాలు చేసే విధంగా, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిండు. అవి రైతులకు నష్టపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రదర్శన ఏఐకేఎంఎస్ మరియు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క గోదావరిఖనిలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ 4 సంవత్సరాల క్రితం ఏదైతే రైతులు ఢిల్లీ బార్డర్లలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం ద్వారా నరేంద్ర మోడీ ఆ రోజు క్షమాపణ చెప్పి అతను అమలు చేసినటువంటి 3 నల్ల చట్టాలను మేము విరమించుకుంటున్నామని చెప్పి ఇప్పటికి కూడా ఆయన విరమించుకోకపోవడం చాలా దురదృష్టకరం. నేటికి అతను ఆ యొక్క ఢిల్లీ సరిహద్దులో రైతాంగం ఆ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టి ఈ రోజు వరకు 4 సంవత్సరాలు అవుతుంది. కావున ఇదే రోజు ఈ యొక్క పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాము. అదేవిధంగా ఈ 10 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గతం కార్మిక సంఘాలు 40 సంవత్సరాల నుంచి సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి ఈ యొక్క కార్మికులను మళ్ళీ 12 గంటల పని విధానం కూడా మన ఇండస్ట్రీలో, మన కార్మిక శాఖలో కూడా ఎఫ్సీఏలో కానీ ఎన్టీపీసీలో కానీ కార్మికులు 12 గంటలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి కార్మికులను మరియు బానిసలుగా తయారు చేసే రాజుల కాలం నాటి పద్ధతికి తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలకు మరియు కార్మిక వ్యతిరేక విధానాలకు ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని పార్టీలు సంయుక్త కిసాన్ మోర్చా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కావున ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా అందరూ ప్రజలు ఇది ఇంతటితోనే కాదు, రెగ్యులర్గా ఈ యొక్క అమలు జరిగే వరకు నరేంద్ర మోడీ మొదలు వంచి ఈ యొక్క హక్కులు సాధిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఐఎఫ్టీయూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐఎఫ్టీయూ రైతు కూలీ సంఘం, రైతు కూలీ సంఘం. గుప్త నిధుల కోసం కాకతీయుల కాలం నాటి పురాతన గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బయట నుంచి వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ధ్వంసం చేశారు.
పగలగొట్టే దుండగులను వెంటనే శిక్షించాలి. వినాయక విగ్రహాన్ని పగలగొట్టే దుండగులను వెంటనే రప్పించాలి. డాగ్ స్క్వాడ్ వెంటనే రప్పించాలి. ముస్లిం వెంటనే శిక్షించాలి. కోడేరులో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే శివాలయ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాం. ఇక్కడ కాకతీయ కాలం నాటి వినాయక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని గతంలో కూడా 2 సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా నేటికి వాళ్ళపై చర్యలు లేవు. ఈ రోజు కూడా రాత్రి దుండగులు, గుర్తు లేని దుండగులు, మరి ఎవరి సాయంతో చేసామో తెలియదు కానీ వాళ్ళు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. కావున న్యూస్ టీంని ఇప్పటికైనా తీసుకొచ్చి ఎవరైనా బాధ్యులైన వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షిస్తారని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఎడల ఆమరణ తీసి ఇక్కడ బైఠాయిస్తామని చెప్పి మేము ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ కనకం గణేష్ మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు 5 డిమాండ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాజీవ్ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందరికి జై భీమ్, జై భారత రాజ్యాంగం. పెద్దపల్లి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొన్న నవంబర్ 18 తారీఖున జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారికి ఈ ముఖ్యంగా ఈ పెరిగిన వర్గాలకు, నిరుపేదలైనటువంటి 90% ప్రజలకు ఈ జిల్లాలో కనీసం విద్య కానీ, ఉపాధి కానీ, భూమి కానీ, కనీసం చేతి నిండా ఉపాధి కానీ, ఇల్లు కానీ, భూమి కానీ లేకుండా ఈ 90% ప్రజలు చాలా అష్టకష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న ఈ ప్రజలకు ఈ ప్రభుత్వం వెంటనే ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 90% ప్రజలు బీసీ, ఎస్సీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్య, భూమి, ఇల్లు అనేది ప్రధానంగా 5 డిమాండ్లు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరిగింది. కానీ ఇప్పటికీ 7 రోజులు కావస్తున్నా కూడా ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందర రోడ్డును దిగ్బంధం చేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ వినతి పత్రం ఇచ్చి గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వం తరఫున విన్నవించిన ఏంటంటే ఈ ప్రభుత్వం దిగి రాకపోతే 100% ఈ తెలంగాణ జిల్లా, ఈ తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో 100% రోడ్లు మరియు గ్రామాలు, ఎంఆర్ఓ ఆఫీసులు, పంచాయతీ కార్యదర్శులు కార్యాలయాలు ప్లస్ మన జిల్లా కలెక్టర్ ముట్టడించి రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మరియు ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా తరఫున ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తుంది. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ప్రభుత్వం 5 డిమాండ్లు అమలు చేయాలి. ధర్మ సమాజ్ పార్టీ విద్యా వైద్యం ఉపాధి వెంటనే విద్యా వైద్యం ఉపాధి భూమి వచ్చిందని అన్ని కవర్ అయినాయి.
శ్రీరామ్ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టిన కారణం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ ప్రజలకు విద్య, వైద్యం, భూమి, ఉపాధి, ఇల్లు సాధనకి ధర్మ సమాజ్ పార్టీ 5 డిమాండ్లు తెర మీదకి తీసుకుని వచ్చి దాంట్లో మొట్టమొదటిది ప్రజలందరికీ ఉచితమైన విద్య, వైద్యం అందించి అదేవిధంగా ప్రతి గ్రామంలో అత్యున్నతమైన పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటళ్ళు నిర్మించాలి. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ 1 ఎకరం సాగునీటి సహకారంతో 1 ఎకరం భూమి ఇవ్వాలి. అదేవిధంగా ప్రజలందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ 200 గజాలలో 4 గజాల ఇల్లు కట్టించి లేదా ప్రభుత్వానికి చేత కాకపోతే అదే ప్రభుత్వం 12 లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. మన కేటీఆర్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేము ఉన్నామని చెప్పిండు. ఇదే సందర్భం ఇంకొకటి, ధర్మ సమాజ్ పార్టీకి తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఏ పార్టీ కూడా లేదు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా మా బతుకులు ఇట్లున్నాయంటే దానికి కారణం మీరే. ఎవరికి అట్లా ఇంకోసారి కానీ ఏ పార్టీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి నోరెత్తే మాటెత్తి మాట్లాడే అధికారం మీకు ఎవరికి లేదు. కాబట్టి ఈ 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలి. లేకుంటే జనవరి 5వ తారీఖు ప్రభంజనాన్ని తెలంగాణ గడ్డ మీద చూస్తారని డిమాండ్ చేస్తూ జై భీమ్, జై కాంశీరామ్, జై భారతరాజు. శారీరక మానసిక దృఢత్వానికి పురుషులతో పాటు మహిళలకు కూడా జిమ్ అవసరమని ట్రూ ఫిట్ జిమ్ వార్షికోత్సవంలో కందుల సంధ్యారాణి అన్నారు. ఎన్టీపీసీ ఎఫ్సీ ఎక్స్ రోడ్ లో గల ట్రూ ఫిట్ జిమ్ సెంటర్ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమం నిర్వాహకులు షకీల్ ముజమిల్ నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, ఎస్బీఎస్ఐ రామకృష్ణ, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, మాజీ ఎంపీటీసీ దాసి రాజలింగం ముఖ్య అతిథులుగా పాల్గొనగా కార్యక్రమంలో జిమ్ సభ్యులకు వెయిట్ లిఫ్టింగ్ పోటీ కార్యక్రమాలు చేపట్టి అబ్బాయిల్లో మొదటి బహుమతులు, సఫ్తాల్ ఉస్మాన్లకి, అమ్మాయిలలో మొదటి బహుమతి వర్ష, మిగతా 12 మంది విజేతలకు మెమంటో బహుమతులను కందుల సంధ్యారాణి చేతుల మీదుగా అందించారు. గర్ల్స్ కు జరిగిన కేటగిరీలో స్క్వాట్, డెడ్ లిఫ్ట్ అండ్ బెంచ్ ప్రెస్ పెట్టడం జరిగింది. అందులో పాల్గొన్న వర్ష, సౌజన్య అని ఓకే. వర్ష వచ్చేసి డెడ్ లిఫ్ట్ 90 అండ్ బెంచ్ ప్రెస్ వచ్చేసి 60 చేసింది. అండ్ అదర్ ఇంకా హిప్ థ్రస్ట్ అన్ని చేసింది. బట్ మెయిన్ గా లిఫ్టింగ్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. సో దట్ బెస్ట్ పర్ఫార్మర్ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంది. అన్ని సౌజన్య ప్లీజ్ గివ్ ఎ బిగ్ క్లాప్. కష్టపడి గర్ల్స్ కి బిగ్ క్లాప్స్ ఇవ్వాలి. ఓయ్ పట్టి కొట్టండి క్లాప్స్. బాయ్స్ కి కొట్టరా? మీకు ఇస్తే కొట్టలేదా? స్క్వాట్స్ లో 60. అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది.
Give him a big clap. Next जरा शील्ड है ऐसा उठाओ छोटा मेरे साइज है को दिखना भी नीचे ओके समीरा हमने छोटे हैं कुछ नहीं होता बाजू वाले की पकड़ ले ఇట్లా హ్యాండ్స్ లేవట్టు मेरे वाला फेस शील्ड 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 फोर्स फोर्स बावड़ास 200 ताड़ियों ఒకసారి ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఆ 4 ఇయర్స్ నుంచి కూడా చాలా ప్లేసెస్ తిరిగాను జిమ్ కోసం, బట్ ఎక్కడ ఫీమేల్కి కన్వీనియంట్గా నాకు కనిపించలేదు. సో ఐ లెఫ్ట్ ద ఆప్షన్ ఆఫ్ జాయినింగ్ జిమ్. తర్వాత రీసెంట్గా జస్ట్ ఊరికే వచ్చాను 4 months బ్యాక్ ఇక్కడికి చూద్దాం ఎలా ఉందో అని చెప్పి. ఆన్ ద వేలో బోర్డ్ చూసి వచ్చాను అనమాట. తర్వాత ఐ ఫెల్ట్ ఓకే. ఫస్ట్ సమీరాని చూశాను ట్రైనర్, ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే ఫీమేల్స్ కూడా ఉన్నారు, ఓకే ఐ కెన్ జాయిన్. ఆన్ ద డే ఆఫ్ జాయినింగ్ ఓన్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జిమ్. తర్వాత 2 monthsలో ఐ హ్యావ్ saw the results. I have lost almost 6 kgs in 2.5 months. అండ్ తర్వాత కొంచెం మోటివేషన్ వచ్చింది, ఓకే మనం కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంకరేజ్మెంట్ ట్రైనర్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్. ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ మోటివేట్ చేయడంలో కానీ. సమీరా ఐఎమ్ సో హ్యాపీ. ఇనిషియల్గా మోటివేషన్ వచ్చిందంటే తనతోనే. అండ్ ఐ గాట్ వెరీ గుడ్ gym mates actually, to say frankly. Pratisha and Shabana, thank you to them also. Thank you Muzammil and Shakil. ట్రూఫిట్ జిమ్ ప్రారంభించి 1 year సెరమనీ పూర్తి చేసుకొని 1 year సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా ట్రూఫిట్ జిమ్ ఏర్పాటు చేసి మా అందరికీ కూడా మంచి ఫిట్నెస్ని అందిస్తున్న షకీల్ అండ్ ముజామిల్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎస్ఐ సార్ రామకృష్ణ గారు, పోచం గారు, వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఫిట్నెస్ అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే మనం తినే ఆహారపు అలవాట్లు కావచ్చు, మనం ఉండేటువంటి ఈ ప్రాంతం కావచ్చు, అంతా పొల్యూటెడ్ కాబట్టి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు దాదాపు ఫ్యామిలీలో 5 members 4 members ఉంటే దాదాపు అందులో ఉన్న 3 డయాబెటిక్, బీపీ, హై బీపీ, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఒబెసిటీ. అయితే అది మనము 40-50 ఏజ్ వచ్చిందంటే మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేము. వాస్తవంగా మన ఏజ్ 25-30 నుండే హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే 100% ఫిట్నెస్ని మనం ఫాలో అవ్వాలి. అందులో చాలామందికి ఫిట్నెస్ ఉండాలి, మనం రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా కూడా సరైనటువంటి అవకాశాలు అంటే ఇలాంటి జిమ్లు ఉండవు. దాదాపు లేడీస్కి నేను రామగుండంలో జిమ్కి పోయేటప్పుడు కనీసం నాకు ఎవరన్నా తోడుగా ఉంటారని చెప్పి దాదాపు చాలామందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. కానీ లేడీస్ రావడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టకపోతున్నారు. నిజంగా గ్రేట్ ఏంటంటే అసలు మైనారిటీ లేడీస్ బయటికి రారు. ఇక్కడ ట్రూఫిట్లో దాదాపు చాలామంది మైనారిటీ లేడీస్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది ప్రతిరోజు కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. అంటే ఆరోగ్యం మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా హెల్త్ ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం. ఈ మధ్యలో నేను ఇక్కడ ట్రూఫిట్లో జాయిన్ అయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసినాము. అయితే అది కూడా ఏంటంటే దాన్ని చూసి ఇంకా చాలామంది మోటివేట్ అవ్వాలి, అందరూ కూడా రావాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో రిలీజ్ చేసినప్పుడు హైదరాబాద్ నుండి మా ఫ్రెండ్ కాల్ చేసింది. ఆ వీడియో చూసి ఇదేంటి మీ హైదరాబాద్లో ఉన్నట్టుగా ఉన్నది జిమ్, మీరు ఎక్కడ చేసుకున్నారని చెప్పి అడిగింది. అంటే ఇది ఒక 6 months బ్యాక్, ఇంకా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. అంతకంటే అద్భుతంగా హైదరాబాద్ లాంటి భాగ్యనగరం లాంటి సిటీ కంటే కూడా ఎక్కువగా ఇక్కడ ఎక్విప్మెంట్స్ చాలా, దీని మీద చాలా ఎఫర్ట్ పెట్టిండు షకీల్, ముజమ్మిల్.
చాలామంది నాతో జిమ్ చేసే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఏంది ఇంత ఇబ్బంది పెడుతున్నాడు దీనిపైన అని చెప్పి. సరే, లాభ నష్టాల గురించి కాదు, నాకు తెలిసి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇదంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. ఈ ప్రాంతంలో ఇక్కడ ట్రూఫిట్ జిమ్ని ఇంత కాస్ట్లీగా మంచి ఎక్విప్మెంట్స్ పెట్టి దీన్ని ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా సంతోషం. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను షకీల్కి, ముజామిల్కి, వారి టీం అందరికీ, వారికి సపోర్ట్ చేస్తున్న టీం అందరికీ కూడా. అయితే మనం ఫిట్నెస్ని ఎంతైతే మెయింటైన్ చేస్తూ ఉన్నామో, మన ఏదైతే ఆరోగ్యంగా ఉన్నామో, మనతో పాటుగా 10 మందికి ఆరోగ్యాన్ని మనం పంచాల్సిన అవసరం ఉంది. దానికి మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, అందరినీ కూడా ట్రూఫిట్లో జాయిన్ చేద్దాం. మనతో పాటుగా ఇంకొక 10 మందికి మనం ఆరోగ్యాన్ని ఇద్దామని చెప్పి మరి ఈ 1 year సెలబ్రేషన్స్ ద్వారా మెసేజ్ని పాస్ చేస్తూ చాలా అద్భుతంగా కాంపిటీషన్స్లో అందరూ కూడా పాల్గొన్నారు. వాస్తవంగా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే పాల్గొనాలని. దాదాపు 4 months నుండి నాకు గ్యాప్ వచ్చింది. తప్పకుండా నెక్స్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి తప్పకుండా ఈ షీల్డ్స్ అన్ని కొట్టే ప్రయత్నం అయితే అయితే ఒక బాధ ఏంటంటే చూడంగానే పాపం వాళ్ళు ఒక్కొక్కరు 170-200 వెయిట్ వేసుకొని చేస్తే మా షకీల్ చిన్న షీల్డ్. నెక్స్ట్ టైం 100% షీల్డ్ సైజ్ పెంచాలని అందరూ ఇందులో కాంపిటీషన్స్ అన్నిట్లో లాగానే మనం ఇందులో కూడా కాంపిటీషన్స్ లో పాల్గొనాలి. కేవలం మాకు ఇక్కడే కాదు, నేను లేడీస్ కి చెప్తున్నా, జెంట్స్ కి కూడా చెప్తున్నా. ఏదో ట్రూఫిట్ లో ఇక్కడ మనం జిమ్కి వస్తున్నాం కాబట్టి ఇక్కడ కాంపిటీషన్స్ పెడుతున్నారు, పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టు కాదు. మనం ఎక్కడికో నేషనల్ స్థాయిలో కొట్లాడేదానికి మీరంతా కూడా రెడీ కావాలి. ఆ రకమైనటువంటి ట్రైనింగ్ అయితే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఆ ట్రైనింగ్ తీసుకోవాలి. మనం ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా కూడా మన రామగుండం టాలెంట్ ని చూపించడానికి యూత్ అంతా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది కూడా అన్నిట్లాగే కామన్గా ఉంటుంది కదా, వెళ్ళి చూడడం ఎందుకు అని చెప్పేసి నేను రాలేకపోయినా. కానీ తర్వాత ఒకసారి మా మిసెస్ ఫోర్స్ తోటి ఇలాగ వచ్చి చూస్తే ఒకసారి మన హైదరాబాద్ లెవెల్లో, కరీంనగర్ లెవెల్లో ఒక మంచి మోడల్గా ఇక్కడ జిమ్ ఉన్నది చూసి, అరే నేను ఒక 6 నెలల నుంచి మిస్ అయినా అని చెప్పేసి వెంటనే వచ్చి ఇది మా మిస్సెస్తో పాటు జాయిన్ అయ్యి కావడం జరిగింది. నేను 4 months నుంచి జాయిన్ అయ్యింలో జిమ్ చేస్తూ ఉన్నాం. మంచిగా ట్రైనర్స్ కూడా షకీల్, ముజమ్మిల్, ముజ్జు వీళ్ళందరూ బాగా ఉండే. ముఖ్యంగా సమీరా కూడా మా మిస్సెస్కు అన్ని విధాల ఏ విధంగా చెప్పలేదు చాలా చెప్పడం జరిగింది. కాబట్టి లేడీ ట్రైనర్స్ కూడా ఉండి లేడీస్ వచ్చే విధంగా మన జిమ్ ఉండడం అనేది అసలు రామగుండంలోనే ప్రథమం అనుకుంటా. ఎందుకంటే చాలా చోట్లకి వెళ్దామని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అక్కడ కోచ్ కానీ ఫిట్నెస్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల వెళ్ళడం అనేది కూరదు. కాబట్టి మన ట్రూఫిట్ జిమ్ అనేది మహిళలు రావడానికి, మహిళలు మంచిగా జిమ్ చేయడానికి చాలా అనువుగా ఉన్నది. అదేవిధంగా వీళ్ళు ఒక కోచ్ కూడా మంచిగా ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేసి ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ చేసుకునేందుకు ముఖ్యంగా ఈ యొక్క షకీల్ జిమ్ ఓనర్స్కి, ముజమ్మిల్కు ప్రత్యేక హృదయపూర్వక కంగ్రాచులేషన్స్. ఇంకా ముందు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసి వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ఈ జిమ్ను ఎక్స్పాండ్ చేసి వాళ్ళు మంచి అందరికీ ఫిట్నెస్ పరంగా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ మంచిగా చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రాజ్యాంగ ఆమోద దినోత్సవ కేక్ ను కట్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించడంలో ప్రధాన భూమిక పోషించింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల కారణంగానే సమాజంలో దళితులు సమానత్వాన్ని పొందగలుగుతున్నారని అన్నారు. మనవాడు తీస్తాడు, పెడతాడు, గ్రూప్లో పెడతాడు. ఏంటి
గోదావరిఖని పట్టణంలో భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గోదావరిఖని పట్టణ అంబేద్కర్ సంఘ నాయకులందరికీ, అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు వంకూరు మధు గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు, ప్రముఖ కార్మిక నాయకులు హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ గారు, గురు వృద్ధులు మా మామిడిపల్లి బాపన్న గారు. కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ సంఘం మొట్టమొదటి వెలిసిందంటే మా బాపన్న ద్వారానే వెలిసిందని నాకైతే తెలుసు. అదేవిధంగా మా రాయమల్లన్న గారు, అదేవిధంగా పెద్దలు ఐలన్న గారు, గొర్రె రమేష్ గారు, మిత్రులు మైసా రాజేష్ గారు, తమ్ముడు నక్క సదయ్య గారు, శంకర్ గారు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరిమణి కందుల సంధ్యారాణి గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంటుకు ఆమోదం కోసం ఇచ్చినటువంటి ఈ యొక్క శుభదినాన్ని ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో దళిత బహుజనులందరూ కూడా కనుల పండుగగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రానికి ముందు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దళిత బహుజనుల జీవితాలను పూర్తి స్థాయిలో వారి విముక్తులను చేయడం కోసం ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా పొందుపరిచినటువంటి సందర్భం. అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క శాసనసభలో కానీ పార్లమెంట్లో ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలన్నీ కూడా అమలు చేసేటువంటి విధంగా ఇలా వాళ్ళు కార్యాచరణతోని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక రాజ్యాంగం మీద ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉన్నది. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ కలలు కన్నటువంటి ఈ యొక్క భారతదేశాన్ని ఆవిష్కరణ జరగాలంటే రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ హక్కులను చెందే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోవడం, దానికి అధ్యక్షులుగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉండి 1949లో నవంబర్ ఈరోజు 26న భారత రాజ్యాంగ సభ ఆమోదించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బడుగు బలహీన ఉన్నత వర్గాల ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులని అవకాశాలని కల్పించడం కోసం ఆనాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు మరి కష్టించి ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వార్డు మెంబర్ దగ్గర నుండి దేశ ప్రధాని రాష్ట్రపతి వరకు కూడా ఇవాళ ఏవైతే ఉద్యోగాలలో అవకాశాలు పొందుతున్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు సమానమైనటువంటి అవకాశాలని పొందుతూ ఉన్నారంటే వారి యొక్క కృషి భారత రాజ్యాంగం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క విలువల్ని తెలుసుకోవాలి, వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని వారు ఏదైతే మనకు అందించిండ్రో వారి స్ఫూర్తితోటి తప్పకుండా మరి అన్ని అవకాశాలని అందరూ కూడా పొందాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా
భారత రాజ్యాంగ ఆమోదించినటువంటి ఈ రోజుని ఘనంగా ఈ ప్రాంతంలో నిర్వహించుకోవాలని, ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క విలువల్ని తెలుసుకోవాలని మరి గౌరవ పెద్దలు అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సభ్యులు కావచ్చు, అంబేద్కర్ సంఘం నాయకులు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇందులో అందరినీ కూడా భాగస్వాములు చేయడం శుభ సందర్భంగా భావిస్తూ తప్పకుండా ఇది మన బాధ్యత. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా నిర్వహించుకోవాలి. భవిష్యత్ తరాలకి రాజ్యాంగం యొక్క విలువల్ని తెలియపరచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. పాలక వర్గాలు సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మనం అందరం బతుకుతున్నాం. ఇవాళ ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా వారే కల్పించారు. అదే రాజ్యాంగమే లేకపోతే ఇవాళ మన బతుకులు పాత బతుకులే ఉండేది. వచ్చిన తర్వాత ఇవాళ రేపు చనిపోయే ముసలాయన కూడా, చిన్న పిల్లాడు కూడా కొట్లాడే దమ్ము లేకపోయినా, గుండాయిజంకు వ్యతిరేకించలేకపోయినా, కొన్ని ప్రభుత్వాలు దాడులు చేస్తున్న దాన్ని వ్యతిరేకించకపోయినా చచ్చిపోయేటప్పుడు కూడా భయించారు. నేను కోర్టుకు వెళ్తా అని బెదిరించి ఆగేసి కోర్టులకు కూడా పోయి మన హక్కులను కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని కూల్చివేయకుండా, తీసేయకుండా మనం కాపాడుకోవాలి. ఎవరూ కాపాడారు మనకు. నేను ఒకటే నినాదం ఇస్తున్నా, మీరందరూ ఎవరైతే రాజ్యాంగాన్ని పొక్కలు వచ్చే ప్రయత్నం చేస్తారో వాళ్ళ గుండెలకు పోవాలి. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. దేశ ప్రజాస్వామ్యానికి బలం భారత రాజ్యాంగమని, భారత రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామకుండం 2వ డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం రామకుండం కార్పొరేషన్ 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సమతా సైనిక దళ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్, చింతకాని మహా, సంక్షేమ సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం నర్సేళ్లతో కలిసి హాజరయ్యారు. మా కార్పొరేటర్ అయిన రమణారెడ్డి గారిని తాను అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్న కొంచెం దగ్గరికి 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలు సమతా సైనిక్ చైర్మన్ దుర్గం నగేష్ గారు, అలాగే నరసన్న గారు, లింగన్న గారు, సురేష్ గారు, వసంతరావు గారు, సురేష్ గారు, కవితారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ, భారత రాజ్యాంగం మన భారతదేశానికి డాక్టర్ అంబేద్కర్ గారు రాయకపోతే మనకి ఇలా ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. వారు రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఎంతో స్వేచ్ఛగా ఉండగలుగుతున్న దేశంలో. లేకపోతే మన పరిస్థితి వేరే రకంగా ఉంటుండే. ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు కానీ, నగేష్ గారు చెప్పినట్టు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగమ్య చేయాలని, ఒక విలువలతో కూడిన దేశంగా ఉండాలని, భారతదేశ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలని, విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, కుల మతాలకు అతీతంగా నా దేశ ప్రజలు ఎదగాలని, వారు దేశంలో ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని అతను ఎన్నో నిద్ర రాత్రులు గడుపుతూ మన రాజ్యాంగం రాసి మన భారతదేశం ఇచ్చినటువంటి ఒక మహాగ్రంథం రాసింది వీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని చోట్ల వారు రాసిన రాజ్యాంగం కొంత తెలియక కొన్ని చోట్ల అమలు కాని పరిస్థితిలో ఉన్నది. మనమే మన భారతదేశ సైనికులంలాగా కొందరు చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఈ యొక్క రాజ్యాంగం పట్ల తెలియని వారికి వివరిస్తూ, ఆ గొప్పతనాన్ని తెలియజేస్తూ మన దేశాన్ని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరూ చైతన్యవంతులై ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఎదిగి చైతన్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, వారి కోరిక నెరవేరాలంటే మనము నిజమైన భక్తులుగా ఉంటూ వారి యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరినీ యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగ దినోత్సవం రోజు తప్పకుండా మనం దీన్ని ప్రతి సంవత్సరము రాజ్యాంగ దినోత్సవం రోజు తప్పకుండా మనం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే రేపు మనకు వచ్చే హక్కులు కానీ, మనకు ఉన్నటువంటి
ఎలాంటి సమస్యలైనా ఈ యొక్క రాజ్యాంగం ద్వారానే మనం సాధించుకోగలమని అందరి ముందు వ్యక్తం చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మా దివిటి అయిన దుర్గం నాగేశ్వర్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈనాటి 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీపీసీ సమతా సైనిక దళ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకొని పంచశీల జెండా ఆవిష్కరించుకోవడానికి మరి ముఖ్యులైనటువంటి మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ మా రమణారెడ్డి అన్నగారికి, అదేవిధంగా మా నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం నర్సయ్య గారికి, మన మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మన ఈదునూరి శ్రీకాంత్ గారికి, మన మహిళా అధ్యక్షురాలు కవితారెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక మరి మహిళలకు, నాయకులకు, మన మాజీ ఎంపీపీ లింగన్న గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జైభీములు, శనార్థులు. భారత రాజ్యాంగం అమలు అనేది నవంబర్ 26 నాడు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎన్నో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి అప్పగించినటువంటి రోజు. దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది సార్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఇది ఏ ఒక్క మతానికో, కులానికో, వర్గానికో అనేది కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి రాజ్యాంగం అనేది అవసరం. భారతదేశం కూడా పరిపాలన ఎలా జరుపుకోవాలనేది కూడా దీనికి దిక్సూచి. కాబట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో మన కుల, మత, వర్గ భేదం అనేది లేకుండా మనమంతా మరి భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతో కూడినటువంటి జీవనం కొనసాగించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాలు కూడా కులంతో, పేరుతోటి, మతం పేరుతోటి, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఇట్లా పాలన సాగించడం సరైనది కాదు. వాస్తవంగా ఏంటంటే సమానత్వం కోసం అనేది రాజ్యాంగం రాసుకోవడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎలా పరిపాలించిందంటే విభజించు పాలించు అనే ధోరణిలో డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చి మన దేశంలో ఒక వాదాన్ని నెలకొల్పి నిరంకుశత్వంతో, నియంతృత్వంతో మరి ఒక 200 ఏళ్ళుగా పరిపాలించింది. వాళ్ళ నుండి మనం విముక్తి పొందాలన్న ఉద్దేశంతో మన దేశంలో ఎంతోమంది నాయకులు మరి వారి యొక్క ప్రతి ఒక్కరూ పాటుపడాలని, భారత రాజ్యాంగాన్ని మనమంతా రక్షించుకోవాలని, అందరికీ హక్కులు, రిజర్వేషన్లు ఎవరికి ఎంత ఉన్నదో వాళ్లకు వర్తించే విధంగా మరి పాలన జరగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఎన్టీపీసీ సమతా సైనిక దళ పట్టణ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక జైభీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా మంగళవారం రామగుండం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం రామాచారి మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ సంబంధను బడా కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి దూకుడుగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మొత్తం ఈ దేశ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పేపే విధానాలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, ప్లాట్ఫామ్ ట్రేడ్ యూనియన్స్, అలాగే సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం పిలిపించాయి.
మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కలెక్టర్ దగ్గర అన్ని పట్టణాల్లో ధర్నాలు నిరసన చేయాలని పిలిపించి అందులో భాగంగా రామగుండం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే ప్రజలు నిత్యావసర వస్తువులు కానీ పెరుగుతున్న ధరలతో కానీ అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. అంతేకాదు కార్మికుడు బతకాలంటే ఈరోజు కనీస వేతనం అమలు చేయాలని పరిస్థితి ఉంది. దాదాపు 2023 జనవరి నుంచే పెండింగ్లో ఉన్న జీవోల్ని అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, అలాగే వాళ్ళకి సెక్యూరిటీ లేని పరిస్థితి ఉన్నది. ఆ జీవోలు సవరించి కనీస వేతనం 26 రూపాయలు చేయాలని చెప్పి, అట్లాగే మొత్తం ఈ ప్రభుత్వ రంగ సంస్థని పరీక్షించాలని చెప్పి నేషనల్ మానిటరింగ్ పైప్లైన్ పేరుతో మొత్తం జాతీయ రహదారులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు అన్నింటి కూడా మొత్తం బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అన్నిటికీ వ్యతిరేకంగా చేసే నిరసన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకు ముందుకు రావాల్సిందిగా ప్రయాణికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.